కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. 6 ప్యాకేజీలోని పంపుల పరీక్ష విజయవంతమైంది. సర్జిపూల్లో చేరిన నీటిని పంపుల ద్వారా ఎత్తిపోసి పరీక్షించారు. మొదటి పంపు పూర్తి పరిశీలన తర్వాత మిగతా వాటిని రన్ చేయనున్నారు. సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ వెటరన్ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ వరప్రదాయినిగా భావిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టానికి అంకురార్పణ జరిగింది. ఎల్లంపల్లి జలాశయం మధ్యమానేరు మార్గంలో ఉన్న 6వ ప్యాకేజీలోని పంపుల వెటరన్ను నిర్వహించారు. వెటరన్కు ముందు సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరం సర్జిపూల్లోని నీటిని పంపు ద్వారా ఎత్తిపోశారు. తర్వాత మిగతా పంపులను పరిశీలించనున్నారు. తొలి పంపు నుంచి కాళేశ్వరం గంగ పరుగులు పట్టింది. తీసుకోండి సార్. స్టార్టింగ్ నుంచి ఉన్నది ఫస్ట్ మన హలో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ప్రభుత్వం ఈ వర్షాకాలానికే ఫలాలను రైతులకు అందించాలన్న లక్ష్యంతో ఉంది. అందుకు అనుగుణంగా పనులను వేగవంతం చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలు, పంప్ హౌస్ పనులు తుది దశలో ఉండగా రెండో లింక్లో సిద్ధమైన పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసి వాటిని విజయవంతం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగా మొదటి పంపు నుంచి గోదావరి గలగలా పారింది. వెటరన్ నిర్వహించేందుకు ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను సర్జిపూల్లోకి తరలించారు. సర్జిపూల్లో నీటి మట్టాన్ని 142.3 మీటర్లకు చేర్చారు. ఇక్కడ మొత్తం 7 డ్రాఫ్ట్ ట్యూబ్ గేట్లు ఉన్నాయి. వాటన్నింటినీ పూర్తి స్థాయిలో పరీక్షించి ఎలాంటి లీకేజీలు లేవని నిర్ధారించుకున్నారు. విశాఖ నుంచి వచ్చిన గజ ఈతగాళ్లు సర్జిపూల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. గతంలోనే పంపు డ్రై రన్ పూర్తి కాగా తాజాగా నీటిని ఎత్తిపోసి పంపుల వెటరన్ చేపట్టారు. మధ్యాహ్నం 12:24 మొదటి పంపు మోటార్ను ప్రారంభించారు. అవసరమైన ఆర్పీఎం చేరుకున్నాక బటర్ఫ్లై వాల్వ్లను తెరుస్తారు. అనంతరం నీరు స్పైరల్ కేసింగ్, డెలివరీ మెయిన్ ద్వారా డెలివరీ సిస్టమ్ నుంచి వెలుపలకొచ్చి మేడారం జలాశయంలోకి చేరనుంది. ఇంజనీర్లు నిర్దేశిత ప్రోటోకాల్ ప్రకారం అన్ని అంశాలను పూర్తి స్థాయిలో పరీక్షించి నమోదు చేస్తారు. దీనికోసము 17 నుంచి మేము అన్ని విధాలుగా ఏదైతే ప్రోటోకాల్స్ ఉన్నాయో ఫాలో అవుతూ మరి ఈరోజు మొట్టమొదటి పంపును యూనిట్ నెంబర్ 1ను దిగ్విజయంగా అవుతుందో ట్రయల్ను పూర్తి చేసుకున్నాం. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా వారికి శుభాకాంక్షలు మాకు ఎందుకంటే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు ప్రత్యేకంగా మాకు ఎప్పటికప్పుడు సూచనలు ఇచ్చుకుంటూ గత వారం రోజుల నుంచి వెంకటేశ్వర రెడ్డి బస్సులో మనం సక్సెస్ఫుల్గా ఈ యొక్క పంపును ఫస్ట్ పంపును మనం ఈ ట్రయల్ వెటరన్ అయితే మనం చేస్తున్నామో అది సక్సెస్ఫుల్ చేయండి. అదే విషయాన్ని రాత్రి కూడా సార్ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. అది మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. సో మొత్తం మనకు 7 పంపులు ఉన్నాయి, 1 పంపు మనం చేయడం జరిగింది. ఇంకా మిగతా 3 పంపులు కూడా సిద్ధం చేస్తున్నాం. సో ఖరీఫ్ అయ్యే వరకు 7 పంపులు కూడా సిద్ధం చేస్తాం. ప్రస్తుతానికి 4 పంపులు సిద్ధంగా ఉన్నాయి. ప్యాకేజ్ 6 నుంచి 7 వరకు అవుతుందో మే ఎండింగ్ వరకు మనకు ప్యాకేజ్ 7 పనులు పూర్తవుతాయి. మరి అదేవిధంగా మే ఎండింగ్ కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ అక్కడ కూడా ట్రయల్ రన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఏ లీకేజ్ లేవండి, ఏమి లేవు, లీకేజ్ అని మాట లేదు. అన్ని కంప్లీట్ చేసి మొత్తం 7 పంపులు తిప్పి ప్రజలకు నీళ్ళు ఇస్తాము. దీనికి అంత కారకుడు మనకంతా ఇంత బలం ఇచ్చి పని చేయించగలిగిన ముఖ్యమంత్రి గారే. ఆయన పట్టుదల
మాకు ఇచ్చిన బలము సపోర్టు దానివల్ల మేము చేయగలిగాము. ఇంత షార్టెస్ట్ టైంలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంత పెద్ద పంపులు తిప్పడం గొప్పతనం. అది ముఖ్యమంత్రి గారు బ్లెస్సింగ్స్, మాకు ఇచ్చిన సహకారము, మాకు ఇచ్చిన పవర్స్ అనండి అన్ని వల్ల మేము చేయగలిగినాము. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఈ పంపుల నీళ్లు మనకు మిడ్మాన్ వరకు వెళ్ళాలి. లక్ష్మీపూర్ ప్యాకేజ్ 7 కూడా అయిపోతుంది నెక్స్ట్ 15 days 20 daysలో. లక్ష్మీపూర్ పంపులు కూడా తిప్పుతాం. అది 139 megawatts, ఇది 124 megawatts. అవి మెగా పంపులు ఏదంటారు బాహుబలి పంపులు అంటారు. ఇది కూడా చిన్న బాహుబలి, అది పెద్ద బాహుబలి. ఇది 126, అది 139, 10 megawatts తక్కువ. అది పెద్ద బాహుబలి, ఇది చిన్న బాహుబలి. ఇదే ర్యాంక్. అవి కూడా మరి నెక్స్ట్ మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్ ఎండ్లో మళ్ళీ ఇదే మనం అందరం కలుసుకుందాము. మొదటి పంపు పరీక్ష పూర్తి స్థాయిలో పూర్తయి విజయవంతమైన అనంతరం మిగతా పంపులను కూడా దశల వారీగా పరీక్షిస్తారు. ఇక్కడి పంపుల సామర్థ్యం 126 మెగావాట్లు. ఒక్కో పంపు 3200 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుంది. 7 పంపులకు గాను 4 పంపులు వెట్రన్కు సిద్ధమయ్యాయి. మిగతా 3 పంపులను మే నెలాఖరు వరకు సిద్ధం చేయనున్నారు.